చెప్పండి ఆయన మంచిగా ఇది. సో ఆయన కూడా అవతల వాళ్ళ ఫ్రీడమ్ మీద కూడా కొంచెం నార్మల్గా ఇలా అలా మాట్లాడినట్టు వాళ్ళకి అనిపించింది. సో అలా డిఫరెంట్ లాంగ్వేజ్ యూజ్ చేయడం కూడా తప్పు. సరైన పద్ధతిలో చెప్పింటే ఆయన కూడా మంచి రెస్పాన్స్ వచ్చిండేది. సో ఆర్జీవి గారు కూడా అలా చెప్పడం, ఆయనకి కౌంటర్ చేయడం కూడా అది ఒక లేడీస్ కూడా వాళ్ళు రియాక్ట్ అయ్యారు కదా. సో అంటే వాళ్ళకి నచ్చలేదు లేడీస్కి. ఎందుకు మళ్ళీ ఆర్జీవి గారు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు? సో ఆయన తెలిసిందే కదా మీకు, ఆర్జీవి గారు అంటే కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ దేనికి కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన ఆర్జీవి. సో ఆయన ఇంకా లేడీస్ చేయాలంటే కొంచెం ముందుంటారు. సో వాళ్ళు ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలని చెప్పేసి ఆయన ఇలా ఉండాలని చెప్పేసి అంటుంటాడు. సో ఆయన కూడా రియాక్ట్ అయ్యాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు బర్నింగ్ టాపిక్ కదా దీని గురించి. సో ఇక్కడ విభేదాలు మొదలవుతుందని చెప్పేసి ఆయన కూడా ఒక చేయి వేశాడు మధ్యలో. సో శివాజీ అన్న కూడా చెప్పడంలో తప్పులేదు, కాకపోతే అది చెప్పే విధానం తప్పుంది కొంచెం. సో ఆ రకంగా చెప్పాడు కాబట్టి శివాజీ అన్నకి నెగిటివిటీ బాగా వచ్చింది. చిన్మయ్య గారు కూడా మీరు కట్టుకోండి అని చెప్పి కౌంటర్ వేశారు. అదే చిన్మయ్య గారు కూడా అలా అన్నాము. సో ప్రతిదీ వస్తుంటుంది. ఇప్పుడు శివాజీ అన్న జస్ట్ ఆ మాట ఏదో నార్మల్గా చెప్పి అర్థమయ్యే విధంగా చెప్పింటే అర్థమైపోయింది. కానీ తప్పుడు పదాలు వాడడం కూడా కొంచెం తప్పు. సో తప్పుడు పదాలు వాడడం తప్పు. ఎందుకంటే లేడీస్ని కూడా అలా వర్ణించడం తప్పు కదా ఫస్ట్ థింగ్. సరే వాళ్ళు తప్పు చేశారనుకోండి, కాకపోతే అలా వర్ణించడం చాలు. మహిళా సంఘాలు కూడా అదే అంటున్నాయి. సో చూద్దాం ఏముంటుందో ముందు. సో శివాజీ అన్న మాత్రం పెద్ద చిక్కు ఇరుక్కుపోయాడు ఇప్పుడు. సో ఎలా బయటపడతారో చూడాలి మరి. అంటే ఈ కామెంట్స్ వల్ల ఆయన ఇమేజ్ ఏమన్నా తక్కువ అంటారు? అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ శివాజీ గారు అంటేనే చాలా మందికి ఫస్ట్ తెలుసు, కానీ బిగ్ బాస్ వల్ల ఇంకా మంచి క్రేజ్ వచ్చింది. లైక్ పాజిటివ్ రెస్పాన్స్ బాగా వచ్చింది శివాజీ అన్న మీద. సో దీనివల్ల ఏమవుతుంటే జెంట్స్ ఏమో కానీ లేడీస్ మాత్రం వేసుకునే వాళ్ళు వేసుకుంటారు ఖచ్చితంగా. అంటే నువ్వు మా ఫ్రీడమ్ మీద దెబ్బ కొడుతున్నావు, మా ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ మీద నువ్వు మాకు ఇవ్వట్లేదు, మాకు లిబర్టీ లేదా అని చెప్పేసి అంటారు. సో దానివల్ల మేము దెబ్బపడచ్చు శివాజీ అన్న. అంటే కోర్టు సినిమాలో కూడా ఇలాంటి డైలాగ్స్ ఉన్నాయి. బట్ సినిమా వేరు బయట వేరు కదా. సో సినిమా వేరు బయట వేరు కాబట్టి సో అన్న ఇంకా మంగపతి క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయాడు బాగా. సో అర్థమైపోయింది నాకు. సో చెప్దాం అనుకున్నాను, కాకపోతే శివాజీ అన్న మంగపతి అయిపోయాడు కాబట్టి సో అన్న క్యారెక్టర్ నుంచి బయటకు రాలేకపోయాడు. సో దానివల్ల ఇంకా అది ఇంకా అలాగే ఉన్నాడు, ఆ ట్రామాలో ఉన్నాడు, బయటకు రాలేదు. సో అందువల్ల ఆ విషయంలో అలా అనేసాడు. సో అలా వర్ణించే విధానం కూడా తప్పుగా వర్ణించడం వల్ల మంచి కూడా చెడు అయిపోతుంది. చెడుని మంచిగా వర్ణిస్తే మంచిగా ఉంటుంది, చెడుగా వర్ణించబట్టి నిన్ను చెడు అంటారు. సో అదనమాట. తను తీసుకున్న పదాలు వే అనేది తప్పనిపించింది. చెప్పడం కరెక్టే, కానీ తీసుకున్న వే మాత్రం డిఫరెంట్, తప్పుగా ఉంది.